వెల్కమ్ టు కర్నూలు జెస్సీ ఛానల్. భారతదేశంలో మహిళలు చదువుకోవడం పాపం అని భావించిన కాలంలో సమాజపు బంధాలను చెరిపేసి అజ్ఞానాంధకారంలో వెలుగును నింపిన ఒక మహానారి ఆమె సావిత్రిబాయి పూలే. ఆమె కేవలం ఒక ఉపాధ్యాయురాలే కాదు, మహిళా విద్యకు మార్గదర్శిని, కవయిత్రి, సామాజిక సమానత్వానికి నాంది పలికిన విప్లవకారిణి. సావిత్రిబాయి 1831 సంవత్సరం జనవరి 3న మహారాష్ట్రలోని నాయగావ్ గ్రామంలో జన్మించారు. అప్పుడు ఆ కాలంలో అమ్మాయిలకు విద్య అంటేనే అపరిచితమైపోయింది. చిన్న వయసులోనే ఆమెను జ్యోతిరావు పూలే గారితో పెళ్లి చేశారు. జ్యోతిరావు పూలే స్వతంత్ర భావాలు కలిగిన, సాంప్రదాయాలపై ప్రశ్నలు వేసే వ్యక్తి. ఆమెకు చదువుకోవాలనే తపనను గమనించిన జ్యోతిరావు స్వయంగా ఆమెకు చదువు నేర్పారు. అదే వారి జీవితంలో ఒక మహోత్తర మార్పు. చదువు పూర్తి చేసిన తర్వాత సావిత్రిబాయి తన భర్తతో కలిసి 1848 సంవత్సరంలో పూణేలో మొదటి బాలికల పాఠశాలను ప్రారంభించారు. ఇది భారతదేశ చరిత్రలో మొదటి మహిళా పాఠశాల. కానీ ఆ సమయంలో ప్రజలు దీన్ని సహించలేకపోయారు. ఆమె స్కూల్కు వెళ్తున్నప్పుడు కొందరు ఆమెపై మట్టి, రాళ్ళు, చెత్త కూడా వేసేవారు. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు. సావిత్రిబాయి పూలే కేవలం విద్య పరిమితిలోనే ఉండలేదు. ఆమె స్త్రీ సమానత్వం, వితంతువుల హక్కులు, కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు వంటి ఎన్నో రంగాల్లో పనిచేశారు. ఆ కాలంలో వితంతువులు తీవ్రమైన దౌర్జన్యానికి గురయ్యేవారు. వారికి కొత్త జీవితం ఇవ్వాలని సావిత్రిబాయి జ్యోతిరావుతో కలిసి వితంతువుల కోసం ఆశ్రమాలు మరియు ప్రసూతి కేంద్రాలు ప్రారంభించారు. ఆశ్రమాల్లో పుట్టిన పిల్లల్ని తామే దత్తత తీసుకున్నారు, ఎందుకంటే సమాజం వాళ్ళను అంగీకరించేది కాదు. 1897 సంవత్సరంలో మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్రజలు భయంతో ఇళ్లలో దాగిపోతుండగా సావిత్రిబాయి మాత్రం ప్లేగు బాధితులకు సేవ చేస్తూ తిరిగారు. వారు ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ తాను ఆ వ్యాధికి గురయ్యారు. 1897 సంవత్సరం మార్చి 10న ఆమె పరమపదించారు. ఆమె మరణం కూడా మానవ సేవకు అంకితమయ్యింది. సావిత్రిబాయి పూలే గారి కృషి ఫలితంగా భారతదేశంలో మహిళా విద్యకు పునాది పడింది. ఆమెను భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా గౌరవిస్తారు. ఆమె పేరు మీద పూణేలో ఉన్న సావిత్రిబాయి పూలే పూణే విశ్వవిద్యాలయం నేడు వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధిని అందిస్తుంది. ఆమె జీవితం ఒక సందేశం. విద్య అనేది మహిళా విముక్తి యొక్క మొదటి అడుగు. సావిత్రిబాయి పూలే గారి ధైర్యం, కరుణ, పట్టుదల భారతదేశానికి నిత్యమైన వెలుగు. ఆమె చూపిన మార్గం వల్లే నేడు కోట్లాది మహిళలు చదువుకుంటూ సమాజంలో తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె కథ ప్రతి మహిళకు, ప్రతి మనిషికి స్ఫూర్తి. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి. జై హింద్.